హాయ్ అండి. నా పేరు సుబోజ. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఈ బిర్యానీ వచ్చేసి నా బర్త్డేకి ప్రిపేర్ చేస్తున్నాము. ఇవాళ నేను చెప్పే న్యూస్ ఏంటంటే, నా పిల్లలు ఎంత నన్ను చాలా బాగా చూసుకున్నారంటే, నిన్న నా బర్త్డేకి మా పాప ఫస్ట్ క్లాస్. ఆ పాపకి పాకెట్ మనీ నేను రోజు ఇవ్వను, ఏది పడితే అది కొనివ్వను. కానీ పొద్దున లేచినప్పటి నుంచి మమ్మీ నీకేమి ఇవ్వాలి గిఫ్ట్, ఏమి ఇవ్వాలి గిఫ్ట్ అని అడుగుతూనే ఉంది. వద్దమ్మా, నాకు ఏది వద్దు, నీకు ఏది కావాలంటే నేను అది కొనిస్తా, కానీ నాకు వద్దమ్మా అని చెప్పా. అయినా కానీ స్కూల్కి వెళ్ళింది. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను తనకి ఏమి కొనియలేదు. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్కూల్ నుంచి రాగానే మమ్మీ నీకు నేను గిఫ్ట్ ఇస్తానన్నది. చాక్లెట్ ఓపెన్ చేసి తినిపించింది. తనకు నేను కొనియలేదు, కానీ నీకు ఎక్కడి నుంచి అలా వచ్చింది మమ్మీ ఇది అని అంటే, మా ఫ్రెండ్ది ఇవాళ బర్త్డే మమ్మీ, నీ బర్త్డే కోసం, నీకు గిఫ్ట్ కోసమనే నేను ఇది తినకుండా అట్లనే ఉంచా అని చాలా సంతోషంగా చెప్పింది మా పాప. చాలా ఇష్టపడ్డా నేను. మస్తు సంతోషం అనిపించింది నాకు మా పాప అలా చెప్తే. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా పనికి రాదండి. ఆ చిన్న చాక్లెటే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ అమ్మాయికి అంతలా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా తినకుండా దాచి నాకు ఇచ్చిందంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక మా బాబు తను పొద్దుటి నుంచి ఆలోచించిండు ఏది ఇవ్వాలి అని. తను మనీ దాచుకుంటాడు. అందులోకెళ్ళి ఇవ్వాలా మమ్మీ అని ఫస్ట్ అడిగాడు. ఎందుకంటే నేను కోప్పడతా అది బ్రేక్ చేస్తే అని. అందుకే అడిగితే వద్దు, నీకు ఏది డబ్బులు కావాలంటే చెప్పు, నేను ఇస్తా బోని అని చెప్పాను నా కొడుకును. అన్న తర్వాత కూడా తను ఏం చెప్పాడంటే, వద్దుది మమ్మీ, నేను నీకు సర్ప్రైజ్ ఇస్తా ఒకటి అని చెప్పిండు. ఏంటా అని చాలా వరకు ఆలోచించా. కానీ తను స్కూల్ నుంచి వెళ్ళి వచ్చాక ఒక 1/2 అవర్ ఫోన్ ఇవ్వ మమ్మీ నన్ను అన్న తర్వాత గేమ్ ఆడుకుంటాడు కావచ్చు అని అనుకున్నా. కానీ తను గేమ్ ఆడుకోలేదు. నా ఫొటోస్ ఏవి నచ్చినాయా అని వెతికి నన్ను అది ఒక సాంగ్ పెట్టి ఎడిట్ చేశాడు ఫ్రెండ్స్. అది చూడడానికి మీకు సిల్లీగా అనిపిస్తుంది, కానీ తను 6th క్లాసే. ఎందుకంటే అంత ఫోన్ పట్టనియ్యను, కానీ అంతలా కష్టపడి తను నా కోసం ఆ వీడియో చేసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో అది కూడా వస్తుంది. ఆ సాంగ్ తను ఎడిట్ చేశాడు. చాలా బాగా నచ్చింది నాకు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశాము. అది కూడా వీడియో అప్లోడ్ చేశా. ఒకసారి ట్రై చేయండి. ఎందుకనంటే ఇంట్లోనే ఎందుకు కొనుక్కోవచ్చు కదా అని మీకు అనిపిస్తుంది. 31st రోజు కేక్ తీసుకొస్తే అది చాలా నచ్చలేదు వాళ్ళకి, పడేశారు. ఎవ్వరు తినలేదు. ఇగో నా వీడియో వచ్చింది, చూడండి. నీ